ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు రిలేట్ అవ్వచ్చేమో, అందరు మ్యారీడ్ మెన్, బట్ విమెన్ ఎందుకు ఎక్కువ మంది డ్రమాటిక్గా ఉంటారు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే విమెన్ని చాలా తక్కువ చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ గొడవ పడ్డరే అనుకోండి, గొడవ పడ్డ తర్వాత వీడి పాపం ఏదో చేసి ఉంటారు, దానికి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. ఆ హర్ట్ నేను ఇక్కడ అయినా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి, అందులో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ప్రతిసారి హస్బెండ్కో పార్ట్నర్కో, అంటే నేను హర్ట్ అయినా అని. మనోడికి ఏమో ఫస్ట్ సిగ్నల్స్ అర్థం కావు, సిగ్నల్స్ అర్థమైనా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో ఆవిడ అర్థం కాదు, బిహేవ్ చేసినా వీడి వల్ల ప్రాబ్లం వచ్చిందని అర్థం కాదు, ప్రాబ్లం వచ్చిందని అర్థమైనా వీడేం చేసిండో అర్థం కాదు. సో ఇంత కాంప్లికేటెడ్గా జనరలీ ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ డ్రామాటిక్గా ఎందుకు ఉంటాయి? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం అంటే అందరూ కాదనుకోండి, బట్ మెజారిటీ మీరు చూస్తే కొంచెం డ్రామా అయితే కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్లో గర్ల్ సైడ్ నుంచి. ఇంత ధైర్యంగా మనం కనుక డ్రామా చేస్తారంటే మీ వీడియో వైరల్ అవుతుంది, డౌట్ లేదు. కానీ దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఇట్స్ నాట్ జనరిక్, యూ కెనాట్ మేక్ జనరిక్ స్టేట్మెంట్స్ లైక్ దాట్. ఎందుకంటే అది వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ కండిషనింగ్ బట్టి, వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, సమ్టైమ్స్ వాళ్ళ ఎకానమీని బట్టి భావోద్వేగాలు ఒక విషయంలో మాత్రం ఫిమేల్కి మేల్కి డిఫరెన్స్ ఉంటుంది. హౌ దే ఎక్స్ప్రెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ మెన్ ఎక్స్ప్రెస్. విమెన్ వాళ్ళ భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో వీళ్ళకో పద్ధతి ఉంటుంది, మగవాళ్ళకో పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఫిమేల్ ఈజ్ అ రైట్ బ్రెయిన్ డ్రివన్ మైండ్ అనమాట. అంటే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయి. రైట్ బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించేది విమెన్. క్రియేటివ్గా ఉంటారు. అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పకుండా క్రియేటివ్గా మీకు తెలిసేటట్టు చెప్పగలగడం ఒక ఆర్ట్ అది. సో ఒక ప్రాబ్లంని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆడవాళ్ళు ఆలోచిస్తే, మగవాళ్ళు ఇది ప్రాబ్లం, దట్స్ ఆల్, ఐ వాంట్ నౌ సొల్యూషన్స్, దట్స్ ఆల్. అండ్ ఇద్దరిలో ఎక్స్ప్రెషన్లో ఒక తేడా ఉంటుంది. ఏంటంటే విమెన్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లం ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్. అంటే ఆడవాళ్ళు ఒక ప్రాబ్లంని చెప్తారంటే అర్థం మిమ్మల్ని వినమనే తప్ప సాల్వ్ చేయమని కాదు. నా ప్రాబ్లం తెలుసుకొని, ఎందుకంటే షీ నోస్ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. చాలా సమస్యలకి సొల్యూషన్ ఎలా వస్తుందో, ఏం చెయ్యాలో ఆడవాళ్ళకి బాగా తెలుసు. అయితే ప్రాబ్లంని దగ్గర వాళ్ళతో షేర్ చేసుకుందామని చేస్తారు. అది మనకు అర్థం కాదు. హస్బెండ్ ఏం చేస్తాడంటే, నువ్వు ప్రాబ్లం చెప్పావంటే ప్రాబ్లం ఉందని కదా, సొల్యూషన్ కోసం ఎదుగుతున్నావు కదా, అందుకే నాకు చెప్పావు కదా, ఇప్పుడు నేను వెంటనే సొల్యూషన్ ఇవ్వాలి కదా, కాబట్టి నా సొల్యూషన్ నేను ఇచ్చేస్తాను. ఈ సొల్యూషన్ వాళ్ళకి అతకదు. యాక్చువల్లీ తెలుసు ఆ టైంలో కావాల్సిన సొల్యూషన్ కాదు, సపోర్ట్ కావాలి, వినేవాళ్ళు కావాలి. నాకు ప్రాబ్లం ఉందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ ఎంపతితో అదే నాకు సపోర్టు అనే ప్రయత్నం వాళ్ళు చేస్తే, నీకు సొల్యూషన్ ఇస్తే పని అయిపోతుంది, ఇక భోజనం పెడితే వడ్డిస్తే భోంచేస్తాను అని హస్బెండ్ అనుకుంటాడు. లేదా నేను బయటికి వెళ్ళాలి, తొందరగా చెప్పు, ఏదో విన్నావు కదా ప్రాబ్లం, ఓకే నేను మాట్లాడతాను, నిన్ను మాట్లాడమని చెప్పలేదు, నా ప్రాబ్లం చెప్పాను అంతే. ఈ రెండు మనకు కొంచెం డ్రామాటిక్గా కనిపించవచ్చు. జస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ కాబట్టి అంతే. అబ్బాయిలకు ఓపిక ఉండదు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ డిఫరెంట్, బట్ ఫీలింగ్ ఈస్ ద సేమ్, ఎమోషన్ ఈస్ ద సేమ్, ఎక్స్ప్రెషన్ ఈస్ డిఫరెంట్.